హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రామ్ పోతినేని బర్త్డే సందర్భంగానూ ఏమో తెలియదు కానీ డబుల్ స్మార్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో కొంచెం జనాలకి కనెక్ట్ అవుతూనే ఉంది. ఈ స్మార్ట్ శంకర్ ఎలా అయితే కనెక్ట్ అయిందో ఈ డబుల్ స్మార్ట్ శంకర్ కూడా అలానే కనెక్ట్ అయింది జనాలకి. మరి ఈ టీజర్కి సంబంధించి వారి రివ్యూని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో స్మార్ట్ శంకర్ రామ్ పోతినేనిది జనాలకి ఎంత దగ్గర అయిందో చూసాము. 2019లో రిలీజ్ అయింది, 5 years అయింది ఇప్పటికి. సో మళ్ళీ ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్తో రామ్ పోతినేని వస్తున్నాడు. సో తన బర్త్డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో దాని రివ్యూ ఏంటి? సంజయ్ దత్ కనిపించాడు. అవును. సో అండ్ ఇంతకు ముందు దాంట్లో లేడు, సీక్వెల్ దాంట్లో తీసుకొచ్చారు సంజయ్ దత్ని. అవును. సో ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్మార్ట్ శంకర్ అనేది రామ్ కెరీర్కి ఒక దిశను మార్చిన సినిమాగా చెప్పుకోవాలి. అంటే ఆయన అంత మొదట్లో లవర్ బాయ్గా కనిపించాడు, మనకు తెలుసు, దేవదాసులో ఫస్ట్ ఫిలిం హీరోగా చేసినాడు. తర్వాత రెడీ లాంటి సినిమాల్లో, అలాగే మరికొన్ని సినిమాల్లో సో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా పంచాడు తను. సో అట్లా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేశాడు, యాక్షన్ ఎంటర్టైనర్స్ చేశాడు. కానీ ఈ స్మార్ట్ శంకర్ అనేది కంప్లీట్గా పూర్తి మాస్ అవతార్లో. సో ఎలా ఉంటుంది, ఒక ఫుల్ యాక్షన్ రోల్లో, అది కూడా బాగా మాసీగా ఉండే రోల్లో, ఒక తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఈ స్మార్ట్ శంకర్ అనేది, మామూలుగా మనకి స్మార్ట్ అంటాం కానీ యాస వచ్చేటప్పటికి స్మార్ట్ అంటాం. సో అట్లా ఒక స్మార్ట్ శంకర్ అనేది అవును, ఊళ్ళల్లో ఎక్కువగా వాడేవాళ్ళు. స్కూల్కి వెళ్ళావా, ఈ స్కూల్కి వెళ్ళావా, అవును, ఈ స్కూల్ అన్నట్టు ఈ స్మార్ట్ అనమాట. అవును. సో అట్లా అది ఆ సినిమాతోటి తను నిజంగా నా క్యారెక్టర్ నిలిచిపోయింది రామ్ కెరీర్లో. ఈ స్మార్ట్ శంకర్ అనేది అది వరకు ఆయన ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఈ స్మార్ట్ శంకర్ అనేది సపరేట్ అన్నట్టుగా, ఒక స్పెషల్ అన్నట్టుగా నిలిచిపోయింది ఆయన కెరీర్లో. సో ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత దానికి, అంటే అప్పుడే దానికి సీక్వెల్ వస్తుందని చెప్పేసి ఆ రోజుల్లోనే ప్రకటించారు. సో ఇప్పటికి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మన ముందుకు తీసుకురావడానికి అన్ని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు ముందుగా శాంపిల్గా ఒక టీజర్ రిలీజ్ చేశారు ఈరోజు, రామ్ బర్త్డే కాబట్టి. మనకు తెలుసు దీనికి ప్రీవియస్ ఫిలిం పూరి జగన్నాథ్ ఒక చేదు అనుభవం, లైగర్ తోటి విజయ్ దేవరకొండ హీరోగా చేసినటువంటి చాలా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో, అది కూడా మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి మైక్ టైసన్ విలన్గా చేసిన ఆ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది. దాంతో ఆయన చిక్కుల్లో పడ్డారు, మనకు ఆర్థికంగా కూడా చిక్కుల్లో పడ్డారు. ఆ సినిమాతో లాస్ అయినటువంటి బయ్యర్స్ రోడ్లెక్కారు. సో ఇలాంటి చేదు అనుభవం తర్వాత చాలా పట్టుదలగా ఆయన ఇప్పుడు డబుల్ స్మార్ట్ రామ్, అంటే తను ఎవరైతే అంతకుముందు లైగర్కి ముందు తను ఎంత పెద్ద హిట్ చూశాడో స్మార్ట్ శంకర్ తోటి, ఆ హీరోయిన్తో నమ్ముకొని మళ్ళీ ఇప్పుడు డబుల్ స్మార్ట్గా మన ముందుకి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే పూరిక తన ఓన్ బ్యానరే, పూరిక నట్స్. సో ఆయన చార్మి అందులో పార్ట్నర్స్ మనకు తెలుసు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి టీజర్లో మనం చూస్తే సో సంజయ్ దత్ కనిపించారు. అవును. సో KGF 2 తోటి ఆయన తెలుగు వాళ్ళతో, అంటే సౌత్ ఇండియాలో కూడా ఆయన చాలామందికి చేరువయ్యాడు. సో అందులో కూడా విలన్గా చేశాడు, భయంకరమైన క్రూరమైన విలన్గా. సో ఇప్పుడు తెలుగులో ఈ సినిమాలో విలన్గా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఆయన. సో మనకి చూస్తే ఫస్ట్ పార్ట్లో చూస్తే ఒరిజినల్ ఫిలింలో తన బ్రెయిన్లో ఒక చిప్పు పెడతారు. సో దాని తర్వాత అతను అంటే ఆ గతాన్నంతా మర్చిపోయి ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఒక కొత్త మనిషిగా ప్రవర్తిస్తాడనమాట. సో ఇప్పుడు ఇది చూస్తే ఆ చిప్పు మీదే, ఆ చిప్పుతోటే కథ కూడా నడిచేటట్టు కనిపిస్తూ ఉంది. ఈ గ్యాంగ్ సంజయ్ ఆయన గ్యాంగు ఆ చిప్పు కోసం, ఆ చిప్పు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ టీజర్లో చూస్తే. సో ఏం చేస్తాడు ఇప్పుడు, అంటే డబుల్ అన్నారు కాబట్టి డబుల్ శంకర్ ఏం చేస్తాడు డబుల్ స్మార్ట్గా అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ సేమ్ మళ్ళీ ఈ స్మార్ట్ శంకర్ తరహాలోనే ఈ సినిమా కూడా నడుస్తుంది అనే అభిప్రాయాన్ని ఈ టీజర్ కల్పించింది. అంటే ఒక రొటీన్నెస్ కనిపించింది. కొత్తగా ఏమైనా చెప్తున్నారంటే అది కనిపించలేదు. సో అందులో కూడా మనకి ఒక
డివోషనల్ యాంగిల్ ఉంది మ్మ్. స్మార్ట్ శంకర్లో. సేమ్ డివోషనల్ యాంగిల్ ఇందులో శివలింగం మనకు కనిపిస్తుంది. అవును. అదే తరహాలోనే ఇక్కడ కూడా ఒక భారీ ఎపిసోడ్ శివునికి సంబంధించి శివలింగం సంబంధించి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో అక్కడ మనకి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఆ సినిమాలో, నిధి అగర్వాల్, నభా నటీష్. సో ఆ ఇద్దరు ఆ సినిమాతోటే వెలుగులోకి వచ్చారు. ఇద్దరు కూడా గ్లామరస్గా మెప్పించారు ఆ సినిమాలో. సో ఈ సినిమా వచ్చేటప్పటికి కావ్య ధాపర్. సో ఈ మధ్య ఇటీవలే మనం చూసాం ఈగల్ సినిమాలో కూడా హీరోయిన్గా రవితేజ్ పక్కన చేశారు ఆమె. కాకపోతే ఆమెకి సంబంధించి ఎక్కువగా కనిపించడం మనకు టీజర్లో. సో తను రామ్, సంజయ్ దత్కి సంబంధించి వాళ్ళిద్దరి చుట్టూనే ఆ టీజర్ నడిచిందని చెప్పుకోవాలి. అలాగే పూరి జగన్నాథ్కి సంబంధించి ఆయన సినిమాల్లో అలీ ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. సో మళ్ళీ ఈ సినిమాలో ఒక అలీ స్పెషల్ రోల్గా చేసినట్టు కనిపిస్తుంది, ఒక కామెడీ ఎంటర్టైనర్ రోలు. బట్ కాకపోతే అది కథల్లో కాకుండా సపరేట్గా ట్రాక్ లాగా తీశారు అనే అభిప్రాయం అయితే కలిగింది. సో ఇందులో అతను ఒక మొత్తం టాప్ టు బాటం ఒకే ఇది వేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని, అవునవును, అది పురకాస్త మన గోనె సంచి అంటాం కదా, ఆ మెటీరియల్ అనుకుంటా. అవును, అంటే అతను ఏమన్నా బెగ్గరగా కనిపిస్తాడా ఏంటి, అది కూడా చాలా నాటుగా కనిపిస్తాడు, చాలా నాటుగా. అవును, దేశముద్ర సినిమాలకు స్వామీజీలా కనిపించారు. అవును. సో అంతకుముందు చరణ్ సినిమాలో అయితే ఫస్ట్ చిరుత సినిమాలో, సో అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అమ్ముకునే క్యారెక్టర్. అవును, అది ఇడియట్ సినిమాలో అట్లా కొన్ని ఆ క్యారెక్టర్లు అలీ కోసం తను సపరేట్ ఒక ట్రాక్ పెట్టేసి చేయటం ఈ సినిమాలో కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఇక గెటప్ శ్రీను, ఇంకా మరికొంతమంది యాక్టర్స్ ఈ సినిమాలో, సాయాజీ షిండే, సో ఇలాంటి వాళ్ళు ఈ సినిమాలో ఉన్నారు. బట్ ఏదేమైనా సరే రామ్ అండ్ సంజయ్ దత్ వీళ్ళిద్దరి మధ్య సంజయ్ దత్ ఉంటే ఆయనకి తగ్గట్టుగా ఒక భారీతనం ఉంటుంది సంజయ్ దత్. అంటే అతను తీసుకోవటంలో ఉద్దేశం కూడా అదే, ఒక పెద్ద విలన్గా, కరడగట్టని విలన్గా. అతను 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తాను కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ అట్లాగే అనుకుందాం అది. సో కాబట్టి అంటే అంచనాలు పెంచడం కోసం కూడా, ఎందుకంటే KGF 2 తోటి ఆయన బాగా ఆకట్టుకున్నారు కాబట్టి, సో అది క్యారీ చేయడం కోసం, జనాలను అట్రాక్ట్ చేయడం కోసం హిందీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని. సో అంటే రామ్ ఈ మధ్యలో హిందీ డబ్బింగ్ తను యూట్యూబ్లో ఆయన తెలుగు సినిమాలని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే అవి చాలా, అంటే మిగతా పెద్ద టాప్ స్టార్స్ కంటే కూడా ఎక్కువగా వ్యూస్ ఆదరణ సంపాదించుకున్నాయి. సో కాబట్టి అతనికి అక్కడ హిందీ ఆడియన్స్ ఆదరణ కూడా ఉంది అతనికి. సో అక్కడ కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. సో పైగా ఏంటంటే పూరి జగన్నాథ్, సో ఎంత అంటే లైగర్ ఫ్లాప్ అయినా కానీ తన పేరు తెలుసు సో నార్త్ ఇండియన్స్కి. అట్లా ఈ సినిమాతోటి అటు సౌత్ నార్త్ 2 బెల్ట్ను కూడా అట్రాక్ట్ చేసి డబ్బు సంపాదించుకోవాలనే ఒక ఇది కనిపిస్తూ ఉంది. అంటే ఇస్మార్ట్ శంకర్తో ఎలా అయితే పూరి ఆయన మార్క్ నిలబెట్టుకున్నాడో, లైగర్తో పోయింది అది పక్కన పెడితే, ఇప్పుడు డబుల్ స్మార్ట్ శంకర్తో ముందుకు వస్తున్నాడు పూరి జగన్నాథ్. మళ్ళీ ఆయన మార్క్ నిలబెట్టుకుంటాడు అని మీకు అనిపిస్తుందా టీజర్ చూసిన తర్వాత? ఇస్మార్ట్ శంకర్ లాగా ఉంటే ఉపయోగం ఉండదు, ఎందుకంటే డబుల్ ఇస్మార్ట్ అన్నారు కాబట్టి ఆ డబుల్ ఇంపాక్ట్ కలిగింది. అంటే డైలాగులు అయితే నిజంగానే చెప్పడానికి అయితే నాటుగానే అనిపిస్తున్నాయి ఉంది డైలాగులు. అవును, మీమ్స్ కూడా గ్రెనేడ్ పెట్టి గ్రెనేడ్ గుచ్చి పిన్ని లాగుతా అని చెప్పేసి అట్లాంటివి ఉండవు. కానీ అది కూడా ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే అనిపించింది అనమాట అది. సో ఆ డబుల్ ఇంపాక్ట్ అయితే, డబుల్ స్మార్ట్ తగ్గట్టుగా డబుల్ ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. బట్ రేపు ట్రైలర్ తోటి లేదంటే నెక్స్ట్ సాంగ్స్ తోటి ఏమన్నా ఆ ఇంపాక్ట్ ఏమన్నా కలిగిస్తారేమో చూడాలి. మణిశర్మ మ్యూజిక్ ఒరిజినల్ తను ఫస్ట్ పార్ట్కి తనే ఇచ్చాడు మ్యూజిక్. అందులో పాటలన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి. మ్యూజికల్ కూడా పెద్ద హిట్ ఆ మూవీ. సో ఇప్పుడు ఈ సినిమాకి ఎలా మ్యూజిక్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తను కింగ్ కాబట్టి మణిశర్మ ఈ టీజర్ వరకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఉందని చెప్పాలి. సో రిచ్గా అయితే కనిపిస్తుంది. దాదాపు 60 కోట్లు దాకా ఖర్చు పెట్టారంటున్నారు. మరి దానికి తగ్గట్టుగా అది బిజినెస్ అవ్వాలి, కలెక్షన్స్ రావాలి. సో జూన్లో రిలీజ్ చేయడానికి, జూన్లో రిలీజ్ అవుతుందని ఇదివరకు చెప్పారు. బట్ ఇక్కడ టీజర్లు అయితే అది ఇంకా రివీల్ చేయలేదు. సో మరి చూద్దామండి ఇస్మార్ట్ శంకర్తో ఎలా అయితే పూరి జగన్నాథ్ ఆయన మార్క్ నిలబెట్టుకున్నారో, డబుల్ ఇస్మార్ట్ శంకర్తో మళ్ళీ
ఆయన మార్క్ నిలబెట్టుకోవాలని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.